నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది పార్ట్ 15. ఆ రోజే తన మృణాల్ని ఇంటికి వెళ్ళేది. ఇలా అపరిచితుల వ్యక్తుల ఇంట్లో ఉండడమే తనకి రాసిపెట్టుందేమో అనుకుంటూ బాధపడింది యామిని. శరత్చంద్ర వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనదని యామినికి తెలుసు. కేవలం తనని ఇబ్బంది నుంచి బయటపడేయడానికి మాత్రమే తనని రెచ్చగొట్టేలా మాట్లాడతాడని కూడా ఆమెకి తెలుసు. కానీ అంత హఠాత్తుగా తన అక్కయ్య ఇంటికి పంపించాలని అతను ఎందుకు నిర్ణయించుకున్నాడో మాత్రం ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఆమెకి అర్థం కాలేదు. ఎడతెగని ఆలోచనలతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది యామిని. అందుకే ఉదయం శరత్చంద్ర కన్నా ముందే లేచి తయారైపోయింది. కానీ వేసుకోవడానికి తనకంటూ బట్టలేమీ లేవు. ఒక్క ఆ తెల్లని నైటీ తప్ప. అదే వేసుకుంది. అతని బట్టలు వేసుకోవడం ఇష్టం లేదు ఆమెకి. దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు అన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంది గట్టిగా యామిని. నిజంగా అని గోల చేస్తున్న మనసు నోరు నొక్కేసింది. బట్టలు తీసుకుని 2 రోజుల్లో వస్తారన్న విహారీ అనుకోకుండా అర్జెంటు పనుల్లో మునిగిపోవడం వల్ల రావడానికి కుదరలేదని చెప్పింది కావ్య. బహుశా ఈరోజు కావ్యతో పాటుగా వస్తాడేమో. వాళ్ళు రాగానే ముందు బట్టలు మార్చుకోవాలి అనుకుంది యామిని. ఆ బట్టలకి డబ్బులిచ్చినది శరత్చంద్ర అని గుర్తురాలేదు ఆమెకి. కానీ శరత్చంద్ర తనకు చేస్తున్న సహాయానికి బదులుగా అతనితో స్నేహంగా ఉండాలని మాత్రం నిర్ణయించుకుంది యామిని. నిశ్శబ్దంగా తలుపు తెరిచి తల మాత్రం బయటపెట్టి అటూ ఇటూ చూసింది. శరత్చంద్ర లేచిన దాఖలాలు కనిపించకపోవడంతో నెమ్మదిగా కిచెన్లోకి అడుగుపెట్టింది. తలస్నానం చేయడంతో జుట్టు ఇంకా తడిగా ఉంది. జుట్టునంతా టవల్లో చుట్టి పైకి ముడివేసింది. శరత్చంద్ర కాఫీ తాగడని తెలుసు ఆమెకి. కానీ తనకి కాఫీ బాగా అలవాటని ఇన్స్టెంట్ కాఫీ పొడి తెచ్చిపెట్టాడు. కాఫీ కలుపుకుని ఒక క్షణం పొగలు కక్కుతున్న కాఫీ మగ్ని ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చింది. ప్రాణం లేచి వచ్చినట్టయింది. కళ్ళు మూసుకుని కౌంటర్కి ఆనుకుని కాఫీ రుచి చూస్తున్న ఆమె శరత్చంద్ర రాకని గమనించలేదు. గుమ్మం దగ్గర నిలబడి తదేకంగా ఆమెనే చూస్తున్నాడు అతను. ఆమె అక్కడ అలా నిలబడి కాఫీ తాగుతుంటే అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఉదయం లేవగానే ఆమె ఎదురుగా కనిపించడం ఒక అద్భుతమైన అనుభూతి అతనికి. బహుశా ఆమెని పంపించడం మంచి నిర్ణయమేనేమో. రకరకాల భావాలు తన మనసుని నింపేస్తుంటే ఆమెకి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే కాఫీ తాగడం పూర్తి చేసిన యామిని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడి తదేకంగా తననే చూస్తున్న శరత్చంద్రని చూసింది. గతుకుమని ఖాళీ కప్ని కడిగే వంకతో సింక్ వైపు తిరిగింది. గుడ్ మార్నింగ్ తన చెవి దగ్గర వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆ తిరగడంలో తల మీద టవల్ ఊడి చుట్టూ వీపంతా పరుచుకుంది. ఇలా ఎవరైనా హఠాత్తుగా నిన్ను చూస్తే దెయ్యమనుకుంటారు. నవ్వుతూ స్టవ్ మీద అప్పటికే ఉన్న టీ కెటల్ని అందుకుంటూ అన్నాడు శరత్చంద్ర. పట్టపగలు దెయ్యాలు తిరుగుతాయా ఎక్కడైనా? ఉదయమే పోట్లాటికి సిద్ధమవుతూ అంది. ఓహో, దెయ్యాలు రాత్రి మాత్రమే తిరుగుతాయని నీతో చెప్పాయి పాపం అంటూ వేడి నీటిలో తన హెర్బల్ టీ బ్యాగ్ను వేసుకుని కప్ పెదవులకు దగ్గరికి చేర్చుకున్నాడు శరత్చంద్ర. సమాధానం చెప్పలేనట్టు మౌనంగా ఉండిపోయింది యామిని. సారీ, జస్ట్ ఎ జోక్. థ్యాంక్ యూ అన్నాడు చిరునవ్వుతో టీ కెటిల్ వంక చూపిస్తూ. అప్రయత్నంగా ఆమె కూడా నవ్వింది. అతను టీ తాగుతూనే బ్రేక్ఫాస్ట్ సంగతి చూడడం మొదలుపెట్టాడు. విహారీ కావ్య వస్తున్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి రమ్మని ఇన్వైట్ చేశాను వాళ్ళని. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అన్నాడు. నేను చెయ్యనా అడిగిందామె. అతను తప్పకుండా అన్నట్టుగా తన కుడి చేతిని మడిచి ఛాతికి ఆనించుకుని కొంచెం ముందుకు వంగి ఎడమ చేతిని పక్కకి చాచాడు. ఆమెకి నవ్వొచ్చింది. హక్కును నవ్వుతూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది. అతనికి మల్లెలవాన కురిసినట్టుగా అనిపించింది. మొదటిసారిగా అంత మనస్ఫూర్తిగా అతని ముందు నవ్విందామె. ఆమె ఎప్పుడూ అలా నవ్వుతూ ఉండేలా చూడాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు శరత్చంద్ర. రోజు ఉదయం అలా కలిసి కిచెన్లో గడపడం బాగా అలవాటైన వ్యక్తుల్లా కబుర్లు చెప్పుకుంటూ పని పూర్తి చేశారు. ఆమె ఉప్మా చేయడానికి అన్నీ రెడీ చేస్తుంటే
అతను చకచక ఉల్లిపాయలు క్యారెట్స్ తరిగిచ్చాడు. అంతా అయ్యాక టేబుల్ రెడీ చేశారు ఇద్దరు. ఆమె కిచెన్ కౌంటర్ క్లీన్ చేస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. అదిగో వచ్చారు అంటూ శరత్ చంద్ర తలుపు తీయడానికి వెళ్ళాడు. ఎప్పుడూ చాలా బ్యాలెన్స్డ్గా ఉండే శరత్ చంద్ర కూడా ఆ నిమిషం తడబడ్డాడు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి. ఏంటి చందు, నన్ను గుర్తుపట్టలేనంత బిజీగా ఉన్నావా అడిగింది ప్రణవి. యామినిని మర్చిపోవడం కోసం తన అక్క పెళ్లి చూపులు అరేంజ్ చేసిన అమ్మాయి ప్రణవి. ఆమెతో పెళ్లికి ఒప్పుకుని తప్పు చేశాడన్న విషయం గ్రహించగానే పెద్దవాళ్లతో మాట్లాడి మర్యాదగా ఆమె జీవితం నుంచి తప్పుకున్నాడు అతను. కానీ తనకి మంచి ఫ్రెండ్గా ఉండమని ఆమె కోరడంతో అతను ఒప్పుకున్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసుకునేవారు. అతని కొత్త పుస్తకం పబ్లిష్ అవ్వగానే ఆమె అతని ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చేది. కానీ ఎప్పుడూ ఇంటి వరకు రాలేదు. తను ఒంటరిగా ఉంటాడని అతను ఎప్పుడూ తన ఇంటికి ఆమెని ఆహ్వానించలేదు. అసలు ఎవరికి తన పర్సనల్ అడ్రస్ తెలియదు కూడా. తను ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాంటిది ఆమె అలా హఠాత్తుగా ఊడిపడడం అతని మెదడుని బ్లాంక్ చేసేసింది ఒక్క నిమిషం. ఆ నిమిషంలోనే ఆమె చొరవగా అతన్ని దాటుకుని లోపలికి అడుగుపెట్టింది. అనాలోచితంగానే అతను డోర్ మూసేశాడు. నన్ను క్షమించు చందు, నీకు కేవలం ఫ్రెండ్గా ఉండాలని చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఎలాగైనా నీతో ఈ విషయం మాట్లాడాలని యూనివర్సిటీకి వెళ్ళాను నిన్న, కానీ నువ్వు లీవ్లో ఉన్నావన్నారు. మేబీ కొత్త బుక్ మీద వర్క్ చేస్తున్నావేమో అనుకున్నాను. మీ అక్కయ్యకి కాల్ చేశాను, నువ్వు టూర్ వెళ్ళావన్నారు. ఆవిడ అబద్ధం చెప్తున్నారని అర్థమైంది. మీ అమ్మగారికి ఫోన్ చేసి ఏదో అబద్ధం చెప్పి మేనేజ్ చేసి నీ అడ్రస్ సంపాదించాను. చెప్పడం ఆపి అతని వంక దీనంగా చూసింది ప్రణవి. అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతని కళ్ళు ఆమె మీదుగా కిచెన్ వైపు కదిలాయి. కానీ ఎటువంటి శబ్దం అక్కడి నుంచి వినిపించకపోవడంతో యామిని తన రూంలోకి వెళ్ళిపోయి ఉంటుందని ఊపిరి పీల్చుకున్నాడు. ప్రణవి, నాకు తెలుసు నీ బాధ, కానీ నాకు నువ్వంటే ఇష్టం మాత్రమే, ప్రేమ లేదు. అలాంటి పెళ్ళి ఎక్కువ రోజులు నిలబడదు, డివోర్స్లోకి దిగుతాం చెప్పాడు మర్యాదగా. నేను చచ్చినా నిన్ను వదిలిపెట్టను, నువ్వెంతడిగినా నీకు డివోర్స్ ఇవ్వను నేను, ఖచ్చితంగా చెప్పింది ప్రణవి. ముందు తెల్లబోయిన అతను ఒక్క క్షణం తర్వాత తేరుకున్నాడు. చూడు ప్రణవి, నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేనెవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటానేమో, ఎవరు చెప్పగలరు? అంతకన్నా నువ్వంటే ప్రేమ ఉన్నవాడిని చేసుకోవచ్చుగా సర్ది చెప్పబోయాడు. అయితే ఆ ఎఫ్ఐఆర్ ఏదో నాతోనే పెట్టుకో చెప్తూనే ఎక్స్క్యూజ్ మీ, క్షమించాలి. అతని దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుపోయింది. బిత్తరపోయాడతను. అతను ఆమెని ఆపే లోపల అతని మొహాన్ని ముద్దులతో ముంచెత్తింది ప్రణవి. అంతవరకు ఎంతో ఓపికగా తన రూమ్ తలుపు ఓరగా తెరిచి అంతా వింటున్న యామిని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. పిడికిళ్ళు బిగించింది. చందు అట చందు, చక్కని పేరు శరత్చంద్ర. ఆ పేరు వదిలేసి షార్ట్కట్లు ఒకటి, చందు లేదు సందు లేదు. ఏదో ఒకటి చెయ్యకపోతే శరత్చంద్ర ఆమె వలలో చిక్కుకుంటాడు. ఆడపిల్ల అలా మీద పడుతుంటే ఏ మగవాడు మాత్రం తట్టుకుంటాడు? అందులోనూ మన హీరో గారికి ఆడఫ్యాన్స్ ఎక్కువయే. కళ్ళ ముందు ఇంత దారుణం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తన వల్ల కాదు. తను లేకపోతే ఆయన ఏం చేసుకుంటాడో ఆయన ఇష్టం. తను చూస్తూ ఉండగా ఇలాంటివి జరగనివ్వదు. ఏం చెయ్యాలా అని ఒక నిమిషం ఆలోచించింది యామిని. తళుక్కున ఒక ఐడియా మెరిసింది ఆమె పురిలో. హడావిడిగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది. ఇంతలో అక్కడ శరత్చంద్ర ప్రణవిని దూరంగా తోసే ప్రయత్నం చేశాడు. బక్కగా ఉన్న ఆ పిల్లలో అంత బలం ఉంటుందని ఊహించలేదతను. ప్రణవి, ప్లీజ్ లిసన్ టు మీ, బ్రతిమాలుతున్నాడతను. పాములా చుట్టుకుపోయిన ఆమె చేతులని విడిపించుకునే ప్రయత్నంలో వెనక్కి అడుగు వేశాడతను. అంతే, విసురుగా ప్రణవితో సహా యామిని ఉన్న రూమ్ తలుపు మీద పడటం, తెరిచి ఉన్న తలుపు విసురుగా వెనక గోడకి తగలడం, ప్రణవితో సహా శరత్చంద్ర రూమ్ మధ్యలో పడడం, అతని మీద పడిన ప్రణవి నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించడం, అదాటుగా ఉండడం వల్ల ప్రణవి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కెవ్వుమని అరవడం, ఒకదాని వెంట ఒకటి వరుసగా వెంటనే జరిగాయి. ఆ దృశ్యం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.